ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వమైన వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మిషనరీ మత్తేయు రిచి. జనన 6-10-1852, మరణం 11-5-1610, స్వస్థలం మెసరెటా, దేశం ఇటలీ, దర్శన స్థలము భారతదేశం, చైనా. ఒక రాజు తన కుమార్తె వివాహ విషయంలో ఒక ప్రకటన చేశాడు. అదేమనగా, తన కుమార్తెని వివాహం చేసుకోవాలనుకున్న వారు ఒక పరుగు పందెంలో పాల్గొనాలి. ఆ పోటీలో ఎవరైతే యువరాణిని ఓడించగలరో వారు ఆమెను వివాహమాడవచ్చని చెప్పాడు. యువరాణి పెళ్లి చేసుకోవాలనుకున్న ఎంతోమంది ఆ పరుగు పందెంలో పాల్గొన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా గెలవలేకపోయారు. అయితే ఒకసారి ఒక రాజకుమారుడు ఆ పోటీలో పాల్గొన్నాడు. పరుగు పందెంలో అతను ఆమెను దాటుకుని వెళ్ళబోతుండగా రాజకుమారి బంగారుపు పందును అతని ముందు పడవేసింది. దానితో రాజకుమారుడు ఆగి ఆ పందును తీసుకుని తిరిగి పరిగెత్తడం ఆరంభించాడు. మరలా అతను ఆమెను అధిగమించి పోతున్నప్పుడు ఆమె అదే విధంగా చేసింది. చివరికి పందెం ముగియపోతున్న సమయంలో చివరిగా రాజకుమారి పడవేసిన బంగారుపు పందును అందుకొనుటకై ఆగిన ఆ రాజకుమారుడు ఓటమిని కొని తెచ్చుకున్నాడు. ఈ లోకాశలకు లొంగిపోయి అనేక మంది తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. అయితే మత్తేయు రిచి అటువంటి ఆకర్షణకు లొంగిపోకుండా ఎదురు వచ్చిన ఇబ్బందులను, శ్రమలను అన్నిటినీ అధిగమించిన వారై దేవుని పిలుపుకు స్థిరముగా నిలుచుట ద్వారా గొప్ప కార్యములు సాధించారు. ఇటలీలోని ఒక సంపన్న నాస్తిక కుటుంబంలో జన్మించిన మత్తేయు రోమాలో న్యాయశాస్త్రం అభ్యసించి అక్కడ సొసైటీ ఆఫ్ జీసస్లో చేరారు. అతను గణితం, గైకోల శాస్త్రం మరియు వేదశాస్త్రంలో మంచి పండితుడు. అతను 1578లో భారతదేశంలోని గోవా ప్రాంతానికి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాల పాటు పాదిరిగా పనిచేశారు. అటుపిమ్మట 1582లో అతను చైనా దేశం వైపు తన దిశను మళ్లించారు. అక్కడ దేవుని సత్యాన్ని గురించి స్పష్టంగా బోధించవలనని చైనా భాషను నేర్చుకున్నారు. అంతేమాత్రం కాకుండా వారి సంస్కృతిని అంగీకరించి వారికి తగినట్లు తన వస్త్రధారణను కూడా మార్చుకున్నారు. అతను చైనా దేశంలో పలు క్రైస్తవ సంఘాలని స్థాపించి క్రైస్తవ రచనలను, పుస్తకాలను చైనా భాషలోనికి అనువదించారు. చైనీయులకు బైబిల్ మాత్రం కాకుండా క్షేత్ర గణితము మరియు గైకోల శాస్త్రము నేర్పించడంతో అతనికున్న శాస్త్రీయ జ్ఞానానికి మరియు సామర్థ్యాలకు గౌరవింపబడ్డాడు. అంతా పూలబాట కాదు. శ్రమలు లేని దేవుని సేవ లేదు. స్వార్థ ప్రకటించినందుకు అనేక ప్రదేశముల నుండి అతను తరిమి కొట్టబడ్డాడు. బహిష్కరణకు కూడా గురయ్యారు. అయినప్పటికీ ఆ ప్రజల పట్ల క్రీస్తు ప్రేమను కనుపరిచిన అతను క్రీస్తు నిమిత్తం ఆ అవమానాలన్నిటినీ భరించారు. చైనాలో 2500 మందికి పైగా
ఆత్మలను సంపాదించారు. మత్తేయు రుచి ఈ లోకంలో విజయవంతంగా తన పరుగును కడముట్టించిన వారై 1610వ సంవత్సరంలో తన పరలోక నివాసానికి పయనమయ్యారు. యేసుక్రీస్తుని పోలి మీరు సేవను చేసేదరా? సర్వశక్తి కలిగిన దేవుడు సాధించగలిగిన వారుగా మిమ్మల్ని మార్చి ఆశీర్వదించునుగాక.